ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి నవంబర్ 22వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? సాయంత్రం 4:30 దాటాక మీ జీవితంలో ఊహించని విషయాలు జరగబోతున్నాయి. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ఎటువంటి దేవతారాధన ఈ కుంభరాశి వ్యక్తులకి మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కుంభరాశి వ్యక్తులు చాలా మంచివారు. ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే ఏదో ఒక సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు. వీరి ముందు ఎవరైనా ఆపదల్లో ఉంటే, అవసరాల్లో ఉంటే చూసి మౌనంగా ఊరుకునే మనస్తత్వం ఈ కుంభరాశి వ్యక్తులది కాదు. తమ వంతుగా ఏదైనా వారికి సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో శక్తికి మించి సహాయాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కష్టించి ఆ బాధ్యతలు అన్నీ కూడా తీర్చుకుంటారు. అలాగే ఒక బాధ్యతను తీర్చుకునేలోపే మరొక బాధ్యత వారి ముందుకు వస్తుంది. అయినా కానీ నిరాశ చెందకుండా, బాధ్యతలను విస్మరించకుండా సక్రమంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం కనుక చూసినట్లయితే, యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నిందలు, ఆరోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి. మీరు చాలా నిరాశకి లోనవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు ఏ విధంగా డిప్రెషన్లోకి వెళ్తారంటే, ఇక లైఫ్ పైనే విరక్తిని పెంచుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీపై పడ్డ నిందలు, ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాదని మీరు అందరి ముందు నిరూపించుకోగలుగుతారు. కాబట్టి ఏ విషయంలో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ నిరాశ, నిస్పృహలకి లోను కాకుండా పరిస్థితిని అధిగమించగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాలు మీకు ఉండాలి. అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్ అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక, బంధాలు, అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ. వీరు మేలు చేసిన వ్యక్తులను కూడా జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు మర్చిపోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా నవంబర్ 22వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనుక చూసినట్లయితే, సాయంత్రం 4:30 తర్వాత ఊహించని కొన్ని విషయాలు మీ యొక్క జీవితంలో మీకు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులు కాని, మిత్రులు కాని, లేకపోతే బంధువులు కాని అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వారితో కొన్ని గొడవల కారణంగా కావచ్చు, మనస్పర్ధల కారణంగా కావచ్చు, చాలా కాలంగా మీరు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో వారిని కలుసుకోవాలని, వారితో మళ్లీ మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని మీరు మనసులో అనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా వారిని కలుసుకునే ఒక అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది. ఈ విధంగా చాలా కాలం నుండి మిస్ అయినటువంటి సన్నిహితులను ఈ సమయంలో మీరు కలుసుకునే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు ఉన్నారో, ఖచ్చితంగా ఈరోజు మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని విషయాలు జరుగుతాయి. అవి మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపారంలో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా దీని గురించి అనుకుంటున్నారు కానీ అమలు చేయలేకపోతున్నారు. ఈ రోజు ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపారంలో మీరు కొన్ని మెలకువలు నేర్చుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అలాగే వ్యాపారంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక మంచి డెసిషన్ ని కూడా ఈ రోజు మీరు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని ఊహించని విషయాలైతే ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ మీరు నిరీక్షిస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ యొక్క వ్యాపారానికి ఎవరినైతే భాగస్వామిగా నియమించుకుంటే మీకు మంచిదో చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటుతనంతో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానివల్ల మీకు మేలు కంటే కూడా కీడే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో ఇదివరకు కొన్ని అవకతవకలు జరిగి ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవటంలో మీరు విఫలమవుతూ ఉన్నారు. అయితే ఈ రోజు దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారో వారి జీవితంలో వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఒక మంచి నిర్ణయాన్ని ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారు కూడా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ రోజు పెట్టుబడి పెట్టినట్లయితే లాభాలు ఎక్కువగా అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలైతే వారు పొందుకోగలుగుతారు. హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి పొరపాట్లయితే చేశారో వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు చేసినటువంటి పొరపాట్లు రిపీట్ చేయకుండా జాగ్రత్త పడండి. మీరు చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క భవిష్యత్ అంతా కూడా బంగారుమయంగా మారుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపార కూడలి అద్దెకిద్దామని గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారో వారు ఈ రోజు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా నవంబర్ 22వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. శని ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. దుర్గా చాలీసా పఠించండి. శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే వీలైతే హనుమంతుడికి చందనంతో పూజ చేయించండి. శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.